దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపంచి మన ప్రభువుకు సన్నితులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సమయం కొరకు వందనాలు. నేటి లేఖన భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం మొదలు 44వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠములుగా మనం గమనం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధ లేఖన భాగంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 146వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చూస్తూ ఉన్నాము. నేటి అంశము పరార్థ శ్రమ. ఈరోజు మనం గమనం చేస్తుంటే శ్రమ పడటం అనే స్థితి ఆలోచన చేస్తే ఆ శ్రమలో పలు రకాలు మనకు కనబడతాయి. అంటే ఎలాగో మన శారీరక శ్రమ వల్ల ఇబ్బంది పడే విధానము, అలాగే మన శరీర స్థితిలో అస్వస్థత, అనారోగ్యము, ఇబ్బంది, కష్టము వీటితో బాధింపబడే స్థితి. దానికంటే ఆలోచనాత్మకంగా అంటే నువ్వు చేయని తప్పుకు నీవు నేరస్తుడిగా అది తీర్పు తీర్చబడి శిలువ మ్రాను మీద ప్రభువు ఉన్న వేళ ఇదిగో నువ్వు చెప్పిన ప్రతి మాటలు కూడా నీవు చాలామందిని కాపాడావు, కానీ ఆయనను ఎలా అయితే దూషిస్తూ నిందిస్తున్నటువంటి విధానంలో మాట్లాడుతున్న స్థితులు ఉన్నాయంటే నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ శిలువ దగ్గర మేము నిన్ను నమ్ముతాము అనే మాట వారు చెప్తూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ మనం చూస్తూ ఉంటే మనము గమనం చేయాలి, అక్కడ కూడా ప్రభువు పొందుతున్న శ్రమ, బాధ, కష్టం అనేటువంటి తీరుల్లో బలిపశువుగా ఆయన వారి కొరకు వధింపబడుతున్నటువంటి స్థితి గురించిన ఆరాధన స్థితి వారికి అర్థం కావటం లేదు. అంతేకాదు ప్రభువు అంతగా సృష్టి మీద అధికారం కలిగి, ప్రకృతి మీద అధికారం కలిగి, ప్రజల దుస్థితి నుండి వారిని విడిపింపగలిగి, వారికి ఉన్న అస్వస్థలోంచి వారు బాగు చేసి ఎంతగానో ఎలాగున్నా ఆయన సముద్రమును, గాలిని నిమ్మళము కావాలని ఆయన మాట మాత్రం సెలవిస్తే అది ఆయన నోటి మాటకు, గద్దింపుకు అది లోనైనటువంటి విధానం ఉందో మరి ఆయనలో ఉన్నటువంటి శక్తి దానిని వారు చూడలేకపోతున్నారా అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వారికి ఉన్నటువంటి విధానం ఏమిటంటే వారి వ్యతిరేక స్వభావం, వారికి ఉన్నటువంటి అహంభావం, వారికి ఉన్న గర్వం. ఇదిగో నిన్ను నీవు రక్షించుకుంటే, పరులను చాలామందిని రక్షించినటువంటి ఆయన తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని చెప్పి ఆయనను అపహసిస్తున్నటువంటి విధానాలు మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆయన పై వ్రాసినటువంటి పై విలాపాన్ని చూస్తూ తలలు ఊపుతూ వారు ఏం చేస్తున్నారంటే అటుగా వెళ్ళే అందరూ కూడా ఆయనను చూసి గేలి చేస్తున్న విధానం అక్కడ కనబడుతూ ఉంది. ప్రభువారు ఎందుకు ఇంతటి శ్రమను ఆయన పొందుతున్నటువంటి విధానం అంటే ఇదొక అంతర్మదనంగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ శ్రమ ఎలాంటిదంటే ఇప్పుడు వారు నిందిస్తున్నటువంటి ఆ నిందలు పడుతున్నప్పుడు నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే, దేవుని మాటను నమ్మినవాడవుగా నీవు ఉన్నట్టుగా ఆ స్థితి ఉంటే గనక ఇదిగో దేవుడు నిన్ను తప్పిస్తాడు. 43వ వచనం, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడిని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పారు. ఇదిగో ఆయన దేవుని కుమారుడిగా ఆయన అభివర్ణించుకున్నాడు. నిజంగా ఆయన దేవుని కుమారుడైతే తనను తప్పించాలి, కానీ ఎందుకు ఆయనను అలాగ నా శ్రమకు అప్పగించాడు అనే విధానంలో వారు ఏం చేస్తున్నారంటే మరింత బాధ పెడుతున్నటువంటి, వారి మాటలతో మరింత బాధ పెడుతున్నటువంటి స్థితి వారు చేస్తూ ఉన్నారు. ఈ స్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తుంటే ఇశ్రాయేలు పరాయి దేశంలో వారు ఉన్నప్పుడు మా కొరకు ఒక ఆనందగానం పాడండి అని అంటే వారు పాడటం మొదలుపెట్టారు. ఎలా మేము పాడతాం? మా సితారాలన్నీ కూడా యెరూషలేములోనే మేము విడిచిపెట్టి వచ్చాం. ఇక్కడ మేము అన్యుల దేశంలో, దేవుని ఎరుగని ప్రజల దేశంలో బందీలుగా మేము ఉండి, మేము చెరకు తీసుకుని రాబడిన వారంగా ఉండి యెరూషలేమును గురించినటువంటి ఘనమైన దేవుని స్తుతించే గీతాలు మేము ఇక్కడ ఎలా పాడతామని చెప్పి వారు బాధపడిన తీరులు ఉన్నది. అంతేకాకుండా నీ దేవుడు ఏమాయనని జనులు నాతో అందినప్పుడు నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. ఈ మాటలు కూడా మనం చూస్తుంటాం. ఇదంతా ఎలా అంటే మనం గమనం చేయాలి, ప్రవక్తలను వారు చంపిన వారుగా ఉన్నారు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రవక్తలు కూడా వారు చంపబడ్డారు. హేబేలు రక్తం మొదలు బెరకియా కుమారుడైనటువంటి జకరియా రక్తము వరకు అనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటి అంటే ఇంతకు పూర్వం కూడా దేవుని ప్రవక్తలు చంపబడ్డారు. ఆ ప్రవక్తలు చంపబడిన నాడు అక్కడ అర్థం కావాల్సిన సత్యం ఏమిటంటే వారు దేవుని నమ్ముకున్నారు, అయినా కూడా వారు చంపబడిన తీరులో వారు ఎలా అయితే శ్రమ పొందారో ఇదిగో నేను కూడా అదే విధానంలో ఇప్పుడు మీకోసం ఎందుకు ఈ శ్రమ అనుభవించే విధి అంటే మిమ్మల్ని చంపటం చాలా తక్కువ విషయం, కానీ మార్చటం చాలా పెద్ద సంగతి. మిమ్మల్ని ఆయన కుమారుడిగా, దేవుని కుమారుడిగా నిరూపించుకోవటానికి దేవుడు ఒకవేళ వారిని నాశనం చేయాలా అంటే
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏదైనా ఒక వ్యక్తిని చంపడం చాలా సులభం, కానీ ఆ వ్యక్తిని మార్చడం చాలా కష్టం. మంచిలోకి మార్చడం, చెడు విడిచినటువంటి వ్యక్తిగా నిలబడటం, యథార్థతలో నిలిచేవాడిగా చేయటం, అది చాలా కష్టతరమైనటువంటి విధానం. ఈరోజు డాక్టర్స్ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, చనిపోయే వ్యక్తికి ఏదైనా సర్జరీ చేయాల్సిన పరిస్థితులు వస్తున్న విధానంలో క్లిష్టంగా ఆ సర్జరీ ఉంటే గంటల తరబడి 23 గంటలు వారు సర్జరీస్ చేసి ఎన్నో గంటలు రోజు దాటి మరొక రోజుకు వెళుతున్నా కూడా ఆ సర్జరీని కంప్లీట్ చేయడానికి వారు ఎంతో కష్టపడి నిలబడి ఆ సర్జరీ అంత పూర్తి చేసి వారు ఏం చేస్తున్నారంటే, మనకు అది ఎలా కనబడే విధానం అంటే దాని మెప్పు మనకు తెలియదు, వారితో ఉన్న కష్టం మనకు తెలియదు, కానీ ఆ మనిషి బ్రతికినప్పుడు ఆ డాక్టర్కి కలిగే ఆనందం ఎలా ఉంటుందో ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి. ఏదైనా ఒక వ్యక్తిని హాని చేయటం, ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం, తనను సంహరించడం అనే విషయం చాలా సులభం. ఒక వ్యక్తిని పాడు చేయటం చాలా సులభం, కానీ బాగు చేయటం చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎలా దేవుని విధేయతలో నిలబడేటువంటి స్థితికి ప్రజలు మార్పు చెందాలంటే, వారికి ఉన్నటువంటి గర్వ స్థితిని విడిచిపెట్టాలంటే, వారున్నటువంటి విధానంలో బ్రతుకుదిద్దుకోవాలంటే ఈ యాగం పూర్తి కావాలి. దానికోసం ఇక్కడ ఎలాగో ఎంత దూషణ చేస్తూ ఉన్నా కూడా ఆయన ఒకవేళ తండ్రిని వేడుకున్న వెనువెంటనే కూడా ఆయన వ్యూహాలను పంపి ఏం చేయగలడంటే తన కుమారుణ్ణి కాపాడగలడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దానిని చేయటానికి కాదు, దానిని అంగీకరించి కాదు, నీ చిత్తమే నెరవేరాలి అని ఆయన ఎలా అయితే ఆయనను వేడుకున్న విధానం ఉందో ఆ కార్యం సంపూర్తి చేయటానికి ఆయన ఎంతో అంతర్మదనాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఈ ప్రజలనైనా నేను కనికరించింది, ఈ ప్రజలకైనా నేను గొప్ప కార్యాలు చేసింది, ఈ ప్రజలైనా నేను స్వస్థపరిచింది, ఈ ప్రజల పట్ల నేను ప్రేమ చూపించానా అనే మనస్సు కూడా ప్రభువుకు రాలే. ప్రభువు ఏం చేస్తున్నవాడిగా ఉన్నాడంటే, వీరెరుగక వీరు చేస్తున్న ఈ కార్యాలను బట్టి వీరిని క్షమించు, వారికి శిక్ష విధించొద్దు అని చెప్పి తండ్రిని వేడుకుంటున్న కుమారుడు తన ప్రేమను ప్రకటిస్తున్నటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు మన జీవన స్థితుల్లో ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ఈలోక పరిస్థితుల్లో మనం పడే మదన ఇలాగే ఉంటుంది. మనము శారీరక ఇబ్బంది పడుతూ ఉంటే, అస్వస్థతో కష్టపడుతూ ఉంటే, వీడికి బాగా జరిగింది, వీడు చేసిన పనుల వల్ల ఇలా జరిగింది, వీడు ఇలాంటి విధానంలో నేనున్నప్పుడు నన్ను కనీసం పలకరించాడా, నా పట్ల ఎలాంటి విధానంలో తాను నడుచుకున్నాడు, ఇప్పుడు వీడికి ఇది సరైనది జరిగింది. ఈ మాటలు విన్నప్పుడు మరింత మనకు ఎలా ఉంటుంది అంటే, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎందుకు చేయలేని విధానంలోనికి స్థితులు వెళ్ళినటువంటి సంగతులు ఉన్నాయో, వీటన్నిటికంటే ఈ పడే ఆవేదన అనేది ఒక అంతర్మదనంగా ఉంటుంది. ఈ పరార్థ శ్రమ అనేటువంటి స్థితి కూడా అదే విధానంలో ఉన్నటువంటి స్థితి మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో కొనసాగింపుగా ఉన్నటువంటి మాట, నిన్నటి పాఠానికి కొనసాగింపుగానే ఆయన ఎలా అంటే, ఆయన దోషాల అంతటికి కూడా సంపూర్ణమైనటువంటి ఆయన అభిషిక్తుడిగా ఎలాగో తన కార్యాలు చేయటానికి శిక్షా విధిని దానిని పూర్తి చేసి ఆయన మీదున్న పనిని సంపూర్తి చేసే ప్రభువుగా ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఈరోజు ఏం కానున్నాడో దాన్ని గురించిన ప్రవచనం అక్కడ కనబడుతూ ఉంటుంది. 146వ కీర్తన మనం చదువుతూ ఉంటే దావీదు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. 3వ వచనం, రాజుల చేతనైన నరుల చేతనైన రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకుడి. ఇదిగో దావీదు అలాంటి వాడంటే రాజుగా ఉన్నాడు, కానీ ఇదిగో మీరు నన్ను కాదు గొప్ప చేయాల్సిందే, రాజును నమ్ముకోవద్దు, మీరు నమ్ముకోవాల్సింది ఎవరినంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. మీకు గొప్ప కార్యాలు చేస్తుంది, మీకు ఆశీర్వచనాలు ఇస్తుంది, మిమ్మల్ని నిలబెడుతుంది, మిమ్మల్ని క్షమిస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని విడిపిస్తుంది, మీకోసం గొప్ప కార్యాలు చేస్తుంది ఎవరు అంటే దేవుడు తప్ప రాజులు కాదు. రాజుల మెప్పు కోసం మీరు చాలా కార్యాలు చేయొచ్చు, రాజుల మెప్పు కోసం వేరు ఇంకా పాతకాలు చేయొచ్చు, కానీ దానికంటే దేవునికి భయపడటానికి మీరు ఇష్టపడండి, మీరు న్యాయంగా ఉండటానికి ఇష్టపడండి, దేవుని యథార్థతలో నిలబడటానికి మీరు ఇష్టపడండి, అప్పుడు మీరు దీవెనను ఉంటారు అనేటువంటి మాటలు దావీదు తెలియచేస్తున్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పొందుతున్న శ్రమ ఇదంతా చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇదిగో నీ స్థితి ఎలా ఉంది అని చెప్పి గేలి చేస్తున్న ప్రజలు శ్రమలో ఆయన శిలువ మ్రాణి మీద వేలాడుతున్న తరుణంలో ఆయనను చూస్తూ ఆయన్ని గేలి చేస్తున్నటువంటి ప్రజల మనస్థితి, ఎవరైనా బాధలు ఉంటే కష్టంలో ఉంటే చూసినప్పుడు అయ్యో పాపం అని అనిపించాలి మంచి మనస్సు అయితే. లేదు, వీరి మనసు ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కడు కూడా ఇదిగో వీడు ఇశ్రాయేలుకి రాజంట, ఇదిగో ఈయన చెప్పిన కార్యాలు, ఈయన చేసిన విధానాలు చూస్తూ ఉంటే చాలామందిని రక్షించాడు, మరి ఆయన ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు? ఇదంతా ఎందుకోసం అంటే వారి పాపస్థితి అలా ఉంది,
వారికి ఎప్పుడు ఆ రక్షణ అనుభవం లేదు. వారికి ఎప్పుడు ఆ పరిస్థితుల్లో ఒకవేళ వాడే గుడ్డివాడిగా ఉండి వాడు చూపు పొందుకున్న వాడిగా దేవుని కార్యాన్ని స్వయంగా అనుభవిస్తే వాడికి తెలుస్తుంది. కానీ వాడికి ఎలాంటి పరిస్థితి అంటే, నేను భక్తిపరుని, నేను ఇలాగున్నాను అలా ఉన్నాను అని చెప్పి దేవుని భయం లేని స్థితిలో ఉన్నటువంటి స్థితిన వారు ఉంటూ ఉంటే, ఇప్పుడు పరులను బాధలో ఉన్న వారిని చూస్తున్నప్పుడు క్రూరమైనటువంటి మనస్తత్వంతోనే ప్రవర్తించే స్థితులు ఉంటాయి. ఈరోజు మన బ్రతుకులు కూడా అంతే. జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మనం చూసే దృక్పథంలో నీలో మంచి లేకపోతే, నీలో దేవుని భయం లేకపోతే, మంచి మనస్సు నీలో లేకపోతే, ఇతరులకు హాని చేయకూడదు అనేటువంటి మనస్సు నీలో గనుక అది లేకుండా ఉంటే నువ్వేం చేస్తావంటే ఇదే దృక్పథాల్లో నిలబడతావు. అది ఏం చేస్తుందంటే నీ మాటల ద్వారా మరింత శ్రమ, శారీరక శ్రమ కంటే కూడా మనస్సు పడే శ్రమ ఎలా ఉంటుందంటే, నా కన్నీళ్ళే నాకు అన్నపానములయ్యాయి. ఇదిగో ప్రవక్త ఇంతకు ముందు కూడా దేవుడు చేస్తున్న పని ఎలా ఉంటుంది అంటే, మనకు దేవుడు ఇప్పటికిప్పుడు దేవుని కోసం మనం నిలబడుతున్నాం కనుక మనకేమైనా ఆపద వస్తే ఆయన ఒక్కసారిగా ప్రత్యక్షమై నీకు ఆపద కలిగించే ప్రతి వారిని కూడా నాశనం చేయాలని మనం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక అది కాదు. వారిని బాగు చేయాలని దేవుడు అనుకుంటాడు, వారిని మార్చాలని దేవుడు అనుకుంటాడు. నాశనం చేయటం చాలా సులభం, కానీ బాగు చేయటం చాలా కష్టం. అది ఎందుకోసం అంటే విధానం మారాలి, బుద్ధి మారాలి, తాను తెలుసుకోవాలి, తాను చేస్తున్న విధానాల్లో ఏది ఎంతవరకు మంచి ఏది చెడు అనేటువంటి సంగతులు అర్థం కావాలి. ఇవన్నీ ఉంటే తప్ప మనస్సు మారే తీరు జరగదు. ఈరోజు బ్రతుకులు ఎలా ఉన్నాయంటే వేరు వేరు విధానాల్లో మతం అనే స్థితి అది ఏం చేస్తుందంటే, ఇంతకు పూర్వం సామరస్యంతో ఉన్నటువంటి పరిస్థితితో ఒకరిని ఒకరు అంగీకరించుకునే పరిస్థితుల నుండి ఇప్పుడు ఒకరిని ఒకరు ఎంతగానో దూషించుకునే స్థితిలోనికి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే గుర్తు పెట్టుకోవాలి, మానవునిలో దైవ నైజం అనేది పోయి మానవునిలో పాతాల సాతాను స్వభావ స్థితి అది పెరుగుతూ మానవుడు క్రూరుడుగా మారుతూ ఉన్నాడు. ఈ విధానం అంతా కూడా ఏం చేస్తుంది అంటే మరింతగా ఇబ్బందిని కలిగించే స్థితి ఉంటుంది. మన జీవన స్థితిలో ఇతరులను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని మన మాటతో శ్రమ పెట్టకుండా మనము పరిశుద్ధ వారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇంత కనుక ఈ 2026వ సంవత్సరం లెంట్ ధ్యానాలన్నిటిలో కూడా ప్రతిదినం ఎంతవరకు దేవుని స్తుతించాం, కానీ మనలో ఎంతవరకు ఆయన దృక్పథం, ఆయన యోచన, ఆయన అడుగుజాడలో నడిచే విధేయత మనలోకి వచ్చిందనే ప్రశ్న మనం వేసుకుంటూ దేవుని వారంగా జీవించడానికి దేవుని కృప సదాములకు తోడై సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.